హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు మనం కంద వంకాయ మెత్తళ్ళు కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి మనం ముందుగా ఒక గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్ పోసుకుని వేడయ్యాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెత్తళ్ళని ఇందులో వేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం మీడియం సైజు ఉల్లిపాయలు 2, ఒక టమాటా, 4-5 పచ్చిమిర్చి ముక్కలుగా తరిగి ఈ నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం 2 వంకాయలను ముక్కలుగా కోసుకుని ఉప్పు నీళ్ళలో వేసి ఫ్రై అవుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇవి ఒక 3 నిమిషాలు మగ్గిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కంద ముక్కల్ని ఇందులో వేసి ఒక 5 నిమిషాలు మగ్గించాలి. తర్వాత మనం ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, 2 స్పూన్స్ కారం, ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మెత్తళ్ళని ఇందులో వేసి 3 నిమిషాలు మగ్గించిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. తర్వాత మనం నిమ్మకాయ సైజు అంతా చింతపండును పులుసు తీసుకుని పక్కన పెట్టుకుని మన కూర బాగా దగ్గర పడ్డాక చింతపండు పులుసు వేసి 5 నిమిషాలు ఉడికించి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కంద వంకాయ మెత్తళ్ళు కర్రీ రెడీ అయిపోయింది. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.